హాయ్ అందరికీ. నేను లైవ్కి వచ్చినప్పుడు అందరూ అడుగుతున్నారనమాట, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. అయితే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా నా పెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తే అని నేను ఈరోజు వీడియో చేసిన అనమాట. అయితే మాది లవ్ మ్యారేజే, కానీ అందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకున్నారు, మా సైడ్ నా హస్బెండ్ వాళ్ళ సైడ్. ఫస్ట్ నా సైడ్ అయితే ఒప్పుకోలేదు, మళ్ళీ తర్వాత ఒప్పుకున్నారు. నా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే వాళ్ళ చెల్లె బావ ఇద్దరు దగ్గరుండి మా పెళ్ళి జరిపించారు. వాళ్ళ వాళ్ళ వల్లనే మా పెళ్ళి అయింది. వాళ్ళు ముందు ఉండి అన్నీ పెళ్ళి పెద్దలాగా అన్నీ చూసుకున్నారు. మా పెళ్ళి ఎండ్ అయ్యే పెళ్ళి చివరి వరకు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. కానీ మా మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది సారీ. కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉంటుండేనో, ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటుండే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. కొంచెం లేట్ నైట్ అంటే గణేశుడు పండుగ వచ్చినప్పుడు మా మమ్మీ తిడుతుంది అనమాట, లేట్ వెళ్తే ఇంటికి. కొంచెం లేట్ అయినా అంటే టెన్షన్ కదా ఎంతైనా, ఆడపిల్లలు అంటే. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్ ఫ్రీడమ్ ఇంకా నాకు. నా హస్బెండ్ అయితే నేను ఏదంటే అది, అసలు నేను ఏది కావాలన్నా అది తెచ్చిస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, నా లైఫ్లో నేను ఒక మంచి డిసిషన్ తీసుకున్నా అంటే నా మ్యారేజ్ అని. కానీ అన్నీ లవ్ మ్యారేజ్లో సక్సెస్ అయితే అని అనుకోలేము. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని కావు. ఎందుకంటే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఏదైనా. అరేంజ్ మ్యారేజ్ అయినా అంతే, లవ్ మ్యారేజ్ అయినా అంతే. నా ప్రకారం అయితే అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఇద్దరి మధ్యలో. ఒకసారి ఒకరిది లో ఉన్నప్పుడు ఇంకొకరికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి మొత్తానికి నా మ్యారేజ్ అయితే మా నాయనమ్మ ఉన్నప్పుడు, మా నాయనమ్మ కళ్ళ ముంగటే జరిగింది. నేను ఒక్క పాయింట్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ దగ్గర ఎక్కువ పెరిగేదాన్ని. మా నాయనమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇంటి ముంగటనే చేసుకున్న పెళ్ళి కూడా. నాకు గ్రాండ్గా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలని ఏం లేదు. నార్మల్గా అయినా పెద్దగా అయినా పెళ్ళి కాబట్టి ఎట్లయితే ఏంది, ఉన్నంతలా హ్యాపీగా చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం, అంతే. ఇంకా మా నాయనమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు మా నాయనమ్మ లేదు, నేను మా నాయనమ్మ ప్రేమని చాలా మిస్ అవుతున్నా. కానీ ఉన్నప్పుడు అయితే కళ్ళ ముంగట మ్యారేజ్ చేసుకున్నా, అదొక గొప్ప విషయం అనమాట.
నా దాంట్లో నా జీవితంలో చాలా ఇంకా ఇక్కడ పంతులు ఏం చెప్తుండంటే అంత ఈజీగా ఏనిస్తావా పూలదండ అట్లా ఏనియొద్దు, కొంచెం సేపు ఆట ఆడిపియాలి. ఇప్పుడు ఈసారి వంగక అసలు చూద్దాం ఎట్లేస్తుందో అని అన్నాడు పంతులు. చూడండి నెక్స్ట్ ఇక్కడ కన్యాదానం చేస్తారనమాట మా పిన్ని బాబాయ్. వాళ్ళే కన్యాదానం చేస్తాము అని అన్నారు. సరే అన్నారు ఇంకా మమ్మీ. ఇంకా వాళ్ళే చేస్తున్నారు. అదొక పుణ్యం అంట, చాలా పుణ్యం కన్యాదానం అనేది పెళ్ళిలో.